ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. తిరుమల వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఇక శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూ లైన్లోనూ ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. చెప్పండి సుధీర్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఈరోజు తిరుమలలో తీసుకుంటే శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు భారీగా పోటెత్తినటువంటి పరిస్థితి అవుతుంది. అయితే నిన్నటి రోజు తీసుకున్నట్టయితే దాదాపు 20 గంటల సమయం ఈ యొక్క టోకన్లు లేనటువంటి భక్తులు స్వామివారి దర్శనార్థం క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు వైకుంఠం నుంచి శిలాతోరణం మార్గం అలాగే గోకర్భం డ్యామ్ వరకు కిలోమీటర్ల మేరకు ఈ యొక్క క్యూ లైన్ అనేది ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 20 గంటల సమయం పడుతుంది. నిన్న ఒక్కరోజుకే స్వామివారిని 72,487 మంది దర్శించుకున్నారు. అలాగే 29,500 మంది తలనీలాలు సమర్పించారు. కేవలం నిన్న ఒక్కరోజు మాత్రమే స్వామివారి ఉండి ఆదాయం తీసుకున్నట్టయితే 4.5 కోటి వరకు ఉండి ఆదాయం కలిగింది. అయితే వస్తున్నటువంటి భక్తులంతా కూడా టీడీ అధికారులు దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి అన్ని విధాల అటు భోజనాలు కావచ్చు, అలాగే చెంటు పిల్లలకి పాలు కావచ్చు, అల్పాహారాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క వైకుంఠం కాంప్లెక్స్ అని కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి వారు కూడా అన్ని విధాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, తోపులాట తొక్కిసలాట జరగకుండా అటు టీటీ విజిలెన్స్ విభాగము, భద్రతా సిబ్బంది అంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఇటు ఏఐ టెక్నాలజీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కెమెరాల ద్వారా ప్రతి ఒక్క భక్తులను గుంపులుగా ఉన్నటువంటి రద్దీ ప్రాంతాలంతా కూడా అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక తిరుపతి అలిపిరి వద్ద దాదాపు కిలోమీటర్ల మేరకు ఈ యొక్క 7 ట్రాక్లు ఏదైతే చెకింగ్ ఉన్నాయో ఈ ట్రాక్లు మొత్తం కూడా పూర్తిగా నిండిపోయింది. ఒక్కొక్క వాహనం చెక్ చేసి పంపించాలంటే దాదాపు 6 గంటల సేపు లైన్ కదిలేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక తిరుమల అలిపిరి సమీపంలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ వద్ద తీసుకున్నట్టయితే పార్కింగ్ పూర్తిగా నిండిపోయి అక్కడ భక్తులంతా కూడా మధ్యాహ్నం పూట ఇస్తున్నటువంటి యొక్క దివ్య దర్శన టోకన్ల కోసం భారీగా ఎగబడుతున్నారు. ఇప్పటికే మనం 2 రోజులుగా చూస్తున్నాము. భక్తుల తోపులాట తొక్కిసలాట కూడా జరిగేటువంటి పరిస్థితి ఉందని కూడా ప్రచారం జరిగినప్పటికీ అక్కడ ఎటువంటి తొక్కిసలాట జరగకుండా అక్కడ టీడీ భద్రతా సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు అన్ని విధాల కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఏర్పాటు చేసి వరుస క్రమంలో పంపిస్తున్నారు. అయితే నిన్న కేవలం ఈ యొక్క టికెట్లు పూర్తిగా అయిపోయిన తర్వాత భక్తులంతా కూడా కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది, పోలీసు అధికారులు వాళ్ళని నచ్చజెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. తిరుపతి అంతా కూడా ఈ యొక్క బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అలాగే శ్రీవారి సముదాయాలు ఏవైతే ఉన్నాయో శ్రీనివాసము, శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్ ఇవన్నీ కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వారాంతర సెలవులు ఉన్నప్పటికీ 31వ తేదీ నుంచి వైకుంఠ ద్వారము తెరిచేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఇప్పటికే కంటిన్యూగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు వచ్చే నెల 8వ తేదీ వరకు కూడా ఈ యొక్క భక్తుల రద్దీ అయితే ఇలాగే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్.